హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, ఏందండి మార్కెట్ వాడు సెట్ అవుతుంది అనుకుంటే పడతానే ఉంది వరుసగా. ఈరోజు అసలు మార్కెట్కి హాలిడే ఇస్తే బాగుండు అన్నట్టు అనిపించింది. మామూలుగా పట్టలేదు ఫ్రెండ్స్ మార్కెట్. ఏం పడుద్ది 1100 పాయింట్లు సెన్సెక్స్ అనేది డౌన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ ఫ్రెండ్స్. మంచి కరెక్షన్ ఫ్రెండ్స్. ఎంత హెవీగా కరెక్షను ఈ మధ్యకాలంలో ఇదే రావడం ఫ్రెండ్స్. అంటే అన్ని ఈవెంట్స్ అన్నీ అయిపోయినా కూడా, అంటే యాక్చువల్గా ఈవెంట్స్ అన్నీ అయిపోతే మార్కెట్ అనేది పెరుగుద్ది, కానీ ఏందో మార్కెట్ ఇంకా పడుతూనే ఉంది. మనకి న్యూస్ ప్రకారం మార్కెట్ ఈరోజు ఒక్కరోజే 10 లక్షల కోట్లు ఆవిరి అని చెప్పి మనకి న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మనకి అదే గ్లోబల్ మార్కెట్లు సంకేతాలు బాగాలేనందువల్ల, మన ట్రంప్ గారి టారిఫ్స్ వీటిలన్నిటి వల్ల మనకి మార్కెట్ అనేది ల్యాబ్స్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కరోజే మనకి ఇన్వెస్టర్లకి 10 లక్షల కోట్లు నష్టం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మామూలు కరెక్షన్ కాదు ఫ్రెండ్స్, ఇది ఫ్రీ ఫాల్ ఫ్రెండ్స్. ఫ్రీగా అసలు మామూలుగా ఫాల్ కాలేదు, నిఫ్టీ ఫ్రీగా ఫాల్ అయింది. న్యూస్ చూస్తుంటే 10 లక్షల కోట్లు ఫ్రెండ్స్ ఒక్క రోజులోనే. బాబా ఏదో మనకి ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి, మనకి ఇంకా మార్కెట్స్ అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటే ఇవన్నీ టారిఫ్స్ ఇదంతా గందరగోళంగా ఉంది ఫ్రెండ్స్. ఈ మార్కెట్ అనేది ఇది మరి కరెక్ట్గా సెట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి కరెక్షన్లో మీకు మంచిగా ఒక 2 స్టాక్స్ అనేది నేను రెఫర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో మనకి ఫస్ట్ వచ్చి ఆదిత్య విజన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. మనకి ఆదిత్య విజను మనకి రిజల్ట్స్ కూడా బాగానే రావడం జరిగింది ఫ్రెండ్స్. బాగా కరెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి RSI 42లో ఉంది, మంచి బయింగ్ జోన్లో అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి బాగా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. 500 లెవెల్స్ నుంచి ఇప్పుడు దగ్గర 408 దాకా కరెక్షన్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి మంచిగా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్ ప్రైస్ ఇది 5500 నుంచి స్ప్లిట్ అవడం వల్ల మనకి 500 దగ్గర 600కి స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కరెక్షన్లో మంచిగా కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో స్టడీ యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ కరెక్షన్ని భయపడి అన్ని లాసుల్లో అనేది ఎగ్జిట్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇది మనకు ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ అనేది మనం స్టడీ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇదే మంచి టైం ఫ్రెండ్స్. కొద్దిగా ఫండ్స్ అనేది మన దగ్గర ఉంటే ఇప్పుడు కానీ కరెక్షన్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రేపు మార్కెట్స్ అనేది పెరిగినప్పుడు మంచిగా ప్రాఫిట్స్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఈరోజు మంచి ఇంకోటి స్టాక్ మనకి DCB బ్యాంక్ ఫ్రెండ్స్. మనకి బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించింది ఈ ప్రైవేట్ బ్యాంక్ ఫ్రెండ్స్. అంటే బ్యాంకింగ్ సెక్టర్స్ త్వరలో బూమ్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రేట్ కట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మనకి మార్కెట్స్ బ్యాంక్స్ అనేది బూమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇది DCB బ్యాంకు మనకి ఫేస్ వాల్యూ అనేది 10గా ఉండడం జరిగింది. మనకి RSI 45లో ఉంది, మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో స్టడీ యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది షేర్ బుక్ వాల్యూ వచ్చి మనకి 164 దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది అదృష్టం ఫ్రెండ్స్. మనకి ఇది ప్రజెంట్ అయితే 112, 114 రేంజ్లో ఇది ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి బుక్ వాల్యూ కంటే తక్కువ ప్రైజ్లో దొరకడిందంటే అటువంటి షేర్స్ అనేది మంచిగా మనకి పర్ఫామ్ అనేది చేస్తాయి ఫ్రెండ్స్. PE కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మంచి స్టాక్ ఫ్రెండ్స్. ఇది మంచిగా బౌన్స్ బ్యాక్ అనేది అవుతుంది. ఇది మనకి దగ్గర 150 రేంజ్ కూడా ఇది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా మార్కెట్ అనేది సెట్ అయితే మనకి మంచిగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ మనకి ఆదిత్య విజన్ కూడా మనకి 500 అనేది మళ్ళీ ప్రీవియస్ హైక్ అనేది వెళ్ళడం జరుగుద్ది. కాబట్టి వీటిలో మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి
దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ మాత్రమే ఫ్రెండ్స్, నాట్ బై సెల్ సజెషన్స్. మీరు మన వాట్సాప్ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు మంచి షేర్స్ అనేది రెఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.